ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్‌కి స్వాగతం అండి. ఈ వేళటికి నాకు ఒక 1 వీక్ అయిపోతుందేమో వీడియోస్ పెట్టి. అసలు ఏం జరిగింది? ఏమైంది? అసలు హాస్పిటల్‌లో ఎందుకు అడ్మిట్ అయ్యాను అనేది మీ అందరికీ ఈ వీడియోలో నేను చెప్తానండి. చెప్పే ముందు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక షార్ట్ అయితే పెట్టాను. నా పరిస్థితి ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అనేది ఒక వీడియో షార్ట్ పెడితే చాలామంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్ చేశారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో అప్పుడే సగం ఎనర్జీ వచ్చేసిందనమాట నాకు. ఈ టైం అప్పుడు మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కానోళ్ళు ఎవరు అనేది తెలిసిపోద్ది ఫ్రెండ్స్. నాకే కాదు అందరికీ అనుభవం అయి ఉంటుంది. నా విషయంలో కాదండి. ప్రతి వాళ్ళకి కష్ట సుఖాలు వస్తాయి కదా, రాకుండా ఉండవు కదా. ఆ టైం అప్పుడు ఎవరికైతే మనకి మనకి ఈ టైం అప్పుడు పలకరింపే మనకి ఒక పెద్ద కొండంత బలాన్ని ఇస్తుందనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది ఎవరు మనవాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదు అని నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఓకేనా, అసలు నాకేం జరిగిందనేది మీకు చెప్తాను. అలాగే నాకు ఇలా జరగడం వల్ల హ్యాపీగా ఫీల్ అయినోళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. హ్యాపీగా అమ్మ ఈయనకి ఇంతే ఇలాగే జరగాలని కూడా ఉన్నారు. ఎందుకంటే నా మనసుకి తెలుస్తుందనమాట. ఓకేనా, సరే అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొన్న ఫ్రైడే రోజు మా నాయనమ్మ చనిపోయిందండి. ఆ రోజు నాయనమ్మ చనిపోతే మేము వెళ్ళలేకపోయామన్నమాట. హైదరాబాద్లో మనం ఉంటున్నాము, ఊర్లో చనిపోయింది, వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ డే అయితే సరిగ్గా నేను ఫుడ్ తీసుకోలేదనమాట. అసలు కొంచెం మనకి నాన్న ఏడుస్తున్నాడు, అమ్మ ఇలా అలా అని ఊర్లో విషయాలన్నీ చెప్పడం వల్ల అసలు కానీ ఆ రోజు మనం ఎలా తింటామండి, తినలేం కదా. ఆ పరిస్థితి అలా అయిపోయిందనమాట. ఆ రోజు సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు, ట్యాబ్లెట్స్ కూడా నేను వేసుకోలేదనమాట. అది నా మిస్టేక్ అనమాట. అన్నీ మనం దేవుడి మీద తోయకూడదనమాట. అది ట్యాబ్లెట్ వేసుకోలేదు, షుగర్ ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఆ రోజు సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు. ఆ రోజు నాకు బీపీ డౌన్ అయిపోయిందండి. ఆ తర్వాత 2 వామిటింగ్స్ ఒకసారి అయ్యి, మళ్ళీ మోషన్స్ కూడా ఒకసారి అయిపోయినాయి. 2 ఒకసారి అయిపోయావన్నమాట. బీపీ సడన్గా డౌన్ అయిపోయిందనమాట. నేను అంటే నేను హెల్తీగా తింటాను. నేను డైట్ అయితే బాగానే తింటాను. అది నా మిస్టేక్ అనమాట. ఆ రోజు నేను ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, ట్యాబ్లెట్ వేసుకోకపోవడం అది నా మిస్టేక్ అయిపోయింది. ఆ రోజైతే రాత్రి 12 అయిందో 11:30 అయిందో నాకు బాగా కళ్ళు తిరిగాయి. బాత్రూంలో ఉండిపోయానండి. అసలు ఇద్దరు పిల్లలు వర్క్లో ఉన్నారనమాట. వాళ్ళది నైట్ వర్క్ అనమాట. నా వర్క్లో ఉన్నారు, ఇయర్ బడ్స్ పెట్టేశారు. నేను ఎంత కేక్ వేసినా సరే ఇద్దరు పలకలేదనమాట. మా వారు రైల్వే జాబ్ అనమాట, వేరే దగ్గర. ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. నేను డోర్లు కొట్టినా సరే తీయలేదు. మా వారు కూడా లేరు. డోర్ కొట్టితే అప్పుడు మా పెద్ద అబ్బాయికి వినిపించింది. అప్పుడు డోర్ తీశాడు. సడన్గా చీకటి అయిపోయిందండి. మొత్తం నాకు అసలు ఏం కనిపించలేదు. భూమి అంతా తిరిగినట్టుగా అయిపోయింది. సడన్గా మాకు ఇంటి దగ్గరే మాకు హోమ్ని హాస్పిటల్ అనమాట. వెంటనే పిల్లలు ఆటో బుక్ చేసి ఆ నైటే తీసుకెళ్ళిపోతే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి నాకు ట్రీట్మెంట్ అయితే జరిగిందనమాట. మొత్తం నాకు వాటర్ అంతా పోయింది, బీపీ డౌన్ అయిపోయింది. మేడం ఆ టైంలో లేరు అక్కడ. ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఉంటారు కదా, అడ్మిట్ చేశారు, ఇంజక్షన్లు వేసారు, అంత బాగుంది. మీరు వెళ్ళకూడదు, మీరు ఒక 2-3 డేస్ మీరు అడ్మిట్ అయిపోవాలని చెప్పారనమాట. ఆ అడ్మిట్ అయిపోయానమాట. అంటే ఎంత బాధ అయినా సరే మనం ఫుడ్ మానకూడదు అని నాకు అనుభవం అయిపోయింది. ఎందుకంటే నాకు షుగర్ ఉంది కదండి, అది నా మిస్టేక్ అని అలా జరిగిపోయిందనమాట. బీపీ డౌన్ అయిపోయి మోషన్స్ ఇలా వామిటింగ్స్ అవ్వడం ఇలా జరిగిందనమాట ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఆ టైం అప్పుడు నాకు పలకరింపు చాలా బాగా అనిపించింది. వీడియో పెట్టకపోదును కానీ ఎందుకో పెట్టాలనిపించింది ఫ్రెండ్స్. నా పరిస్థితి ఇలా ఉంది. వీడియోస్ మీకు అందరికీ శివరాత్రి కోసం పెట్టాలనుకున్నానండి. మంచి మంచి వీడియోస్ చేసి మంచి శివరాత్రికి శివయ్యకి ఎలా పూజ చేసుకోవాలని మంచి మంచి వీడియోస్ పెట్టాలనుకున్నాను, కానీ అవ్వలేదు. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అనమాట. అంతే అనుకున్నది, మరి ఏం అనుకోలేము. ప్రజెంట్ అయితే నాకు ఎటువంటి సమస్య అయితే లేదు. కొంచెం నీరసంగా ఉంది. కానీ కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మీకేం జరిగిందో మాకు తెలియట్లేదు అక్క, కనీసం ఒక వీడియో చేసైనా పెట్టియండి అక్క, షార్ట్ అయినా చేసి పెట్టియండి, అసలు మీకు ఏం జరిగింది అక్క, మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అని కొంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టారు కామెంట్. అందుకే మీకు పెడుతున్నాను. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తుంది కదండి. శివరాత్రి రోజు పార్థవలింగం తయారు చేసుకొని ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, అసలు పార్థవలింగం ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తానమాట. ఓకేనా,
చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది మా రిలేటివ్స్ అందరూ ఏమంటున్నారంటే యూట్యూబ్ మానేయండి, యూట్యూబ్ మాని రెస్ట్ తీసుకో, నీకెందుకు డబ్బులు బాగా ఉన్నాయి కదా, మీ ఇద్దరు పిల్లల జాబు, మీ వారు జాబు, ఎందుకు ఇంక నువ్వు చెయ్యడము అని మా అమ్మతో సహా మా రిలేటివ్స్ కూడా అంటున్నారు. వాళ్ళకి తెలీదండి, నేను ఈ ఛానల్ పెట్టి చాలా కష్టపడ్డాను. ఇక్కడ డబ్బు సమస్య కాదండి, డబ్బు భగవంతుడు ఇచ్చినంత మాత్రం నాకు తిండికి బట్టకి లోటు లేదు. అయితే నాకు ఇది ఫ్యాషన్ అయిపోయిందనమాట, నాకు ఒక అలవాటులాగా అయిపోయింది. ఏదో ఒకటి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని ఒక ఫ్యాషన్గా చేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ యూట్యూబ్ మీద పడిపోతుందనమాట ఈ ఎఫెక్ట్. కొన్ని రోజులు వదిలే ఈ యూట్యూబ్ మాని అని అంటున్నారు. మా అమ్మ కూడా చాలా వరకు ఎందుకమ్మా ఆపి అమ్మ ఆపి అమ్మ అంటుంది. కానీ నేను ఆపలేను ఫ్రెండ్స్. చాలా కష్టపడి ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నాననమాట. ఒకరోజు వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తాను కానీ ఆపడం అయితే జరగదు నాకు అనమాట. నేను సంపాదించుకున్నాను మీలా మీ అందరికీ. నాకు ఒక కుటుంబాన్ని, ఇంత కుటుంబాన్ని సంపాదించిన తర్వాత సడన్గా జ్వరాలు, మనకి కష్ట సుఖాలు మానవులకు రాకపోతే ఎవరికి వస్తాయి, వస్తూ ఉంటాయి. అలా జరుగుతుంటుందన్నమాట. ఓకేనా, అది అనమాట విషయము. సరే, నా గోల ఇదనమాట. నాకు కొంచెం ఇలా మోషన్స్ ఇలా అవ్వడం వల్ల, వామిటింగ్స్, బీపీ డౌన్ అవ్వడం వల్ల నేను అడ్మిట్ అయ్యాను ఫ్రెండ్స్. ఎటువంటి టెన్షన్ పడొద్దు, నేను హ్యాపీగా ఇప్పుడు ఉన్నాను. ఓకేనా. అయితే రేపు శివరాత్రి వస్తుంది కదండి మనకి, 15వ తారీఖున శివరాత్రి. శివరాత్రి రోజు చాలామంది అక్క ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా, శివలింగాన్ని పూజ చేసుకోవచ్చా అంటున్నారు. పార్థివలింగం మీ ఇంట్లో శివలింగం లేకపోతే మట్టితో, పుట్ట మన్నుతో, మనకి 16 సోమవారాలు వ్రతం చేసేటప్పుడు లింగాలు చేస్తున్నారు కదండి, ఆ లింగాలు చాలామంది లింగం చేసేటప్పుడు పొరపాటు చేస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు. ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. స్నానం చేసుకొని నేను సరదాగా ఈ వీడియో అయితే మీకు పెట్టాలని, నేను మారేడు చెట్టు దగ్గర ఉండే మట్టి అనమాట ఇది. పార్థివలింగం ఎలా తయారు చేసుకోవాలి, శివరాత్రి రోజు మాత్రం మనకి అన్ని క్షేత్రాల కన్నా పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం అనమాట. అన్ని క్షేత్రాల్లో ఏది ముఖ్యమైన క్షేత్రం అంటే కాశీ క్షేత్రం అనమాట. అన్ని లింగాల కంట మనకి బంగారం లింగం కంట శ్రేష్టమైనది ఏంటంటే పార్థివలింగం. మట్టితో తయారు చేసిన లింగానికి చాలా చాలా విశిష్టత ఉంటుంది. శివపురాణంలో చెప్పారనమాట ఇది. అసలు ఎలా తయారు చేసుకోవాలి మట్టి లింగాన్ని అంటే, పుట్టమన్ను ఉంటుంది కదండి, ముందు రోజే పుట్ట దగ్గరికి వెళ్ళి, మంగళవారంగా అయితే పుట్ట దగ్గరికి వెళ్ళకూడదనమాట. ముందు రోజే పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా పుట్ట దగ్గర మనం నమస్కారం చేసుకొని కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ వేసి తడిపి ఆ మట్టి తీసుకురావాలి. మా దగ్గర పుట్టలు లేవక్కంటే తులసి కోటలో కానీ తీసుకొని మట్టి అయినా సరే, లేదంటే మనకి పూజ సామాగ్రి అమ్మే చోట పుట్టమన్ను దొరుకుతుంది, అదైనా తీసుకొని వచ్చి దానిలో కొంచెం గంగాజలం వేసి, ఆ తర్వాత విభూది, ఆ తర్వాత గంధం, పసుపు, కుంకుమ వేసుకొని లింగాన్ని తయారు చేసుకోవాలి. చాలామంది లింగం తయారు చేసేటప్పుడు చాలా పొరపాటు చేస్తున్నారండి. ఆ లింగం అలా తయారు చేసుకొని మనం పూజా మందిరం పెడితే ఆ ఫలితం రాదని చెప్పారనమాట. నేను ఎక్కువగా షణ్ముఖ శర్మ గారు తెలుసు కదండి, అతనువి ఎక్కువగా నేను శివ పురాణం కోసం చెప్తూ ఉంటారనమాట. అలాగే మన చాగంటి గారు, అలాగే నండూరు గారివి ఎక్కువగా వింటూ ఉంటానన్నమాట. వాళ్ళు ఆ గురువులు చెప్పే విధం ఏంటంటే, సోమసూత్రము ఒకసారి తయారు చేసేస్తారు, పైన లింగం ఒకటి తయారు చేసేస్తారనమాట డైరెక్ట్గా. అలా వేరువేరుగా తయారు చేసి ఎప్పుడు కూడా లింగము అలా తయారు చేయకూడదంట. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా మట్టి తీసుకొని సోమసూత్రము కిందన పైన లింగము ఒకేసారి తయారు చేయాలి. అంటే పైన బేసు ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి చేస్తారు, మళ్ళీ లింగము పైన అటాచ్ చేస్తారు. అలా చేయకూడదు అనమాట. అలా చేస్తే అంటే అది శూన్యము, అది మనకి ఫలితం ఎక్కువగా ఇవ్వదు అని మనకి చెప్తున్నారనమాట పండితులు. ఇగోండి ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనకి మహాశివరాత్రికి కానీ, లేదంటే మాస శివరాత్రికి కానీ, మనము మహాశివరాత్రి రోజే, వీటికంట పర్వదినం ఏదండి, ఈ శివరాత్రి రోజు మాత్రం మనం మట్టితో చక్కగా, మీ ఇంటి దగ్గర లింగం ఉన్నా లేకపోయినా సరే, మీ దగ్గర లింగం ఉందనుకోండి, మామూలుగా ప్రతినిత్యం లింగం ఉన్నా సరే, శివరాత్రి రోజు మాత్రం పుట్టమన్ను తెచ్చి, లేదంటే పుట్టమన్ను మేము తెచ్చుకోలేమంటే మన తులసి కోట ఉంటుంది కదండి, తులసి కోటలో కూడా మట్టిని తీసుకొని చక్కగా, ఇప్పుడు నేను ఏ విధంగా వీడియో చేస్తున్నానో ఆ విధంగా మట్టి చక్కగా మట్టిలో కొంచెం గంగాజలం వేసుకొని మనము ఇలా లింగం తయారు చేసుకోవాలి. పానమట్టం చూడండి, కింద చాలామంది ఒక
అంటే మనకి పానమట్టం ఒకలాగా, సోమసూత్రం ఒకలాగా తయారు చేస్తారనమాట. అలా కాకుండా అంతా మన చేతుల నుంచే తయారు చేసుకోవాలన్నమాట. ఈ లింగానికి మనము శివరాత్రి రోజు పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట. బంగారము లింగం పెట్టుకునికంతా మంచి ఫలితం వస్తుందనమాట ఈ పార్థివ లింగం. 16 సోమవారాల వ్రతం చేసిన వాళ్ళు కూడా కొంచెం మిస్టేక్ చేస్తున్నారండి లింగాల విషయంలో. అది కూడా మనము కొంచెం సోమసూత్రంతో పాటు లింగం తయారు చేసుకుంటే మంచిదని మనకి చాలామంది పండితులు చెప్తున్నారు. కాబట్టి అందుకే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. సరదాగా మార్నింగ్ స్నానం చేసుకొని హెడ్ బాత్ చేసుకొని చక్కగా ఈ వీడియో అయితే మామూలుగా అయితే మీకు చూపించడానికి మట్టి లింగం ఎలా తయారు చేసుకోవాలి శివరాత్రికి అనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనము ఎప్పుడైనా పుట్టమన్నుతో చేసుకోవాలన్నమాట. పుట్టమన్ను చక్కగా తెచ్చుకొని జల్లించుకొని పుట్టమన్నులో అన్ని ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు కలిపి తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకొని మనము శివరాత్రికి దీనికి అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు మాత్రం మనము ఆ రోజంతా అసలు అది కదపకూడదనమాట. కదపకుండా అభిషేకం జలం కూడా అలాగే ఉంచేయాలి. ఉంచిన తర్వాత నెక్స్ట్ డే అప్పుడు నిమగ్నం చేయాలన్నమాట. ఈ విధంగా చేసుకోండి. నాకు ఆరోగ్యం బాగుంటే ఇంకా చక్కగా వీడియో చేసి పెడుతుందండి. కొంచెం మీకు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే చక్కగా తులసికోట దగ్గర మట్టి తీసుకొని శివరాత్రికి చక్కగా శివరాత్రికి ముందు రోజే మనము ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకుంటే చక్కగా డ్రై అయిపోద్ది అనమాట నెక్స్ట్ డేకి. అప్పుడు మనము అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఈ విధంగా అయితే నేను చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.